ఎరా ఆ రోజు మీ పెద్ద నిన్ను ఊళ్ళో నుంచి తరిమేశాడని తెలిసి ఇన్ని రోజులు మేము మూసు కూర్చున్నాం. ఎంచక్క నువ్వు ఇక్కడికి వచ్చి నీ ఇష్టానికి తిరిగేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందిరా ఈ కథ? అదేం లేదు అజయ్. రాయ్ ఎలా ఉండరా వీడి పెద్దనాన్ని? అజయ్ నేను వెళ్ళిపోతున్నా అజయ్, మళ్ళీ రాను. నువ్వేం చెప్పినా చేస్తాను, పెద్దనాన్ని మాత్రం పిలవద్దు ప్లీజ్. ఏంట్రా చేసేది? నందిని నువ్వు వెళ్ళిపో. ఏయ్! ఏయ్! అమ్మాయిని ముట్టుకోవద్దు బా. అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు బావా. ప్లీజ్ బావా, అమ్మాయిని వదిలేమని చెప్పా. నీ ఎమోషన్ చూస్తేనే తెలుస్తుందిరా అమ్మాయికి నీకు ఎంత సంబంధం ఉందో. ఇలాగే కదరా చిన్నప్పటి నుంచి నీ చెల్లిని ప్రేమించాను. దాన్ని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే నాకేనా ఉంటుందిరా? ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను, అమ్మాయిని వదిలేమని చెప్పా. పట్టండి రా దాన్ని. రేయ్! వదిలేండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నందిని నువ్వు వెళ్ళిపో. ఆ రోజు నీ మాటని గౌరవించి వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తాం. కానీ ఈరోజు వాడు నీ మాటకు విలువ లేకుండా నీ ఇంటికొచ్చి వెళ్ళడమే గాక నా కొడుకును కొట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇందులో పెద్దనాన్న తప్పేం లేదు. నేను ఈ ఇంటికి వచ్చిన విషయం ఆయనకు తెలీదు. దయచేసి ఆయన ఏమనకండి. పాపరా, ఎందుకే నేను బతుకుండగానే ఎన్నిసార్లు తలకొరి పెడుతున్నాడు. అయినా నేను నీకు చెప్తున్నానేంటి? మీరందరూ కలిసే నన్ను మోసం చేశారు కదా. అయ్యా తప్పు నాదే. నన్ను ఎవరు కాళ్ళ మీద పడమంటారో చెప్పండి. నువ్వు ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు పెద్దనాన్న. దరిద్ర మోహన్ మళ్ళీ ఎందుకు వచ్చావే? అసలు ఈ గొడవలకి మీరిద్దరే కారణం. నిన్ను నన్నేమైనా అనండి నాన్న, అన్నేమనకండి. శ్వేత సారీ అన్నయ్య, నన్ను ఆపొద్దు. పెద్దనాన్న అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా? నేను ఆదిత్యను కథల్ని ప్రేమించాను. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నా కోసం వెయిట్ చేస్తున్న ఆదిత్యతో కలిసి నేను వెళ్ళిపోయాను. త్వరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి ప్లీజ్. అన్నయ్య ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి లేపుకెళ్ళిపోతా? నేనే తనని రమ్మన్నానన్నయ్య. మాట్లాడకో, అంత దిగిపోయావు నువ్వు. తనని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నయ్య. అది ముందే చెప్పాలి. చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఇలా చేసేస్తావా? ఒక్కసారి మీ అమ్మ, మీ నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న గురించి ఆలోచించావా? చచ్చిపోతారే. చిన్నప్పటి నుంచి పిచ్చిగా ప్రేమించిన అజయ్ గారికి ఏ సమాధానం చెప్పాలి? అంత స్వార్థంగా ఆలోచిస్తావు నువ్వు.
శ్వేత మనం వెళ్ళిపోదాం రా. రేయ్ ఏంట్రా వెళ్ళిపోయింది ఆ దాని గురించి మీకేం తెలుసా? వెళ్ళిపోతా అంటావు ఆ? సార్ తనంటే నాకు ఇష్టం సార్. ఇష్టమైతే ఇంట్లో ఒప్పించాను సార్ నేను వెళ్ళిపోతా శ్వేత ఆగు శ్వేత ఏంట్రా పూజ ఇది నువ్వేనా ఇవన్నీ చేస్తుంది బాబాయ్ వాళ్ళు తెలిస్తే ఏమైపోతారు ఏమైందిరా ఏమైందమ్మా నేను ప్రెగ్నెంట్ అన్నయ్య. ఏయ్ లేమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి తప్పు చేసింది నేను, కానీ ఈ చెల్లి పరువు కాపాడడం కోసం వాడు మన ఫ్యామిలీ దృష్టిలో చచ్చిపోయాడు పెదనాన్న. ఈ రోజు ఇక్కడ ఇంత జరిగాక కూడా తప్పు నాదని చెప్పడు పెదనాన్న. అది నా అన్నయ్య అంటే. ఎందుకు నాన్న నాకు ఇవన్నీ చెప్పలేదు? పెద్దమ్మా ఏంటండి ఇది? ఏమండి? ఏమండి? సారీ నాన్న, సారీ. ఏంటి పెద్దనాన్న మీరు కూడా అన్నయ్య నన్ను క్షమించన్నయ్యా. తొందరపడి మొక్కుకున్నాను. దాన్ని క్యాన్సిల్ చేసుకో తల్లి. నేను ఇక్కడే ఉండాలి. తను నాకు కావాలి. నా కోరిక నెరవేర్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రా తల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి అంకల్? ఏమ్మా, మీ అమ్మని కాపాడిన వాడిని వెతకడానికి వచ్చావా? అవును అంకల్. మీకెలా తెలుసు? ఇప్పుడే తెలిసింది. మూర్తి గారు, నందిని వచ్చింది. మూర్తి గారు యూకే నుంచి ముందే వచ్చేసారని తెలిసి నేను వైజాగ్ వెళ్ళి కలిశాను. అమ్మా, ఈయన్ని కలిసాక తెలిసింది అబ్బాయి ఇల్లు ఇదేని. తర్వాత పెద్ద అని చెప్పారు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని. నాకంతా తెలుసమ్మా. మీ అమ్మని కాపాడింది, జైలుకి వెళ్ళింది ఎవరో కాదు, తేజుని. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునమ్మా, నా కొడుకే మీ అమ్మని కాపాడింది. తేజ్, మా అమ్మ నీ గురించి అన్ని గంగాధర్ గారు చెప్పారు. చనిపోయేటప్పుడు కూడా మీ అమ్మ నా గురించి ఆలోచించారంట కదా. మీ మదర్ చాలా గ్రేట్ నందిని. ఇవన్నీ తెలియకుండా నిన్ను బాగా హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. ఏం పెద్దనాన్న? రారా. తేజు నందిని వచ్చిందా? ఆ. ఓ, మరి వేణి ఎందుకు తీసుకొచ్చారు? అడగొచ్చు కదా. అడగచ్చు. పెద్దనాన్న అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు నాన్న, ఇప్పుడే అందరూ చెప్పారు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావని. నేను నందినితో మాట్లాడతాను, ఓకే? వద్దు పెద్దనాన్న. ఏంట్రా, ఎందుకు వద్దంటున్నావు? నందు నేను లవ్ చేశాను. బట్ నా బ్యాడ్ లక్. తన మనసులో ఏముందో తెలుసుకునే లోపే తనకి యాక్సిడెంట్ అయ్యి మర్చిపోయింది. అయినా సరే తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేసి తన దృష్టిలో ఒక ఫ్రాడ్లా మిగిలిపోయిన పెద్దనాన్న. ఇప్పుడే తెలిసింది తను నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందంట కదా. వద్దు పెద్దనాన్న, మనకొద్దు. రే రే, అన్నీ కలిసి వచ్చినప్పుడు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అవునరా, ఇప్పుడు చెప్తే నందిని ఒప్పుకుంటుందిరా. ఇప్పుడు ఒప్పుకోవచ్చు, నా కోసం ప్రాణం కూడా ఇవ్వచ్చు. కానీ అది ప్రేమ అవ్వదు, రుణం తీర్చుకోవడం అవుతుంది పెద్దనాన్న. వద్దు పెద్దనాన్న.
అది కాదురా. చిన్నప్పుడు మీరే చెప్పారు కదా పెద్దనాన్న, మనం ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి సంతోషం ఆశించాలి కానీ ప్రతిఫలం కాదని. ఇప్పుడు తన్ని ప్రేమించమని అడిగినా తన నా ప్రేమని ఒప్పుకున్నా అది స్వార్థమే అవుతుంది. ప్రేమ అనేది గుండెలోంచి రావాలి, పొందిన సాయం నుంచి కాదు పెద్దనాన్న. నువ్వెవరో తెలియక ముందే నేను ప్రేమించాను. అనయ్య ఇన్ని చెప్తున్నావు, ఒకవేళ తను నిన్ను ముందే ప్రేమించుంటే? లేదురా, మేము వచ్చిన రోజే తన దేవుడి దగ్గర మొక్కుకుంది నా నుంచి వెళ్ళిపోవాలని. తను వెళ్ళిపోతేనే బెటర్. ప్లీజ్ నందు వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. తేజ్, తేజ్, అందరూ ఇక్కడే ఉన్నారా? తేజ్, ఈవినింగ్ ఫ్లైట్. డాడీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. నేను బయలుదేరుతాను. వస్తానండి. కొంచెం ఆగమ్మా, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయరా. రా, ఈవినింగ్ కదమ్మా ఫ్లైటు, చాలా టైం ఉంది. తీరిగ్గా భోంచేసి ఆ తర్వాత వెళుతూ గాని. రండి కదమ్మా. రేయ్, ఒకసారి ఆలోచించు, నా మాట విను. తేజ్, వెళ్దాం. బాయ్. బాయ్. రామ్మా, ప్రోగ్రామ్ బాగా జరిగిందా? తీసుకుంటాడి. ఏంటమ్మా ఇది? దీనికోసమేగా మీరు ఇండియా వచ్చింది. నాతో వచ్చిన తేజే చిన్నప్పుడు అమ్మని కాపాడింది. తను అమ్మ ఇచ్చిన ఆస్తి వద్దన్నాడు.
passengers flying from Vizag to London on flight AI 488. Your flight is ready to leave. Please go to gate 3. హాయ్ నందిని, The doors of the ఏమ్మా తేజ్కి ప్రపోజ్ చేసావా? లేదు సార్. మీరెవరు? అదేంటమ్మా, ఆ రోజు కాలేజీకి వచ్చావు కదా, మర్చిపోయావా? అవును, అన్నీ మర్చిపోయాను సార్. నేను ఇక్కడికి వచ్చింది, తర్వాత జరిగింది అంతా మర్చిపోయాను. ఇంత జరిగిందా? బాధపడకమ్మా, ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ రోజు తేజ్కి ఎగ్జామ్ జరుగుతుంటే నువ్వు ప్రపోజ్ చేయడానికి వచ్చావు. ఓ లెటర్ ఇచ్చి తేజ్కి ఇవ్వమన్నావు. నేనేమో స్లిప్ అనుకుని చించేశాను. నువ్వు బాధగా వెళ్ళిపోయావమ్మా. ఎవరు మీరు? డాడీ, జస్ట్ 1 minute. కాదమ్మా, బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయింది, వెళ్ళాలి కదా. This is the సారీ సార్, call for నా passengers. లక్కింతే. Mr. ఇవన్నీ తేజ్కి చెప్పిన నమ్మడు. Mr. Ram Singh, Mr. థ్యాంక్ యూ Shiva, సో మచ్ సార్. Miss Nandini, Mr. Mohan, and Mr. Raghu. ఆగమ్మా, Please come immediately. ఆ రోజు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు. Doors of the plane will close in 2 minutes. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావమ్మా. సార్, మళ్ళీ ఏంటమ్మా? సార్, పోనీ తేజ్కి పెన్ అయినా ఇస్తారా? తను తెచ్చుకున్నాడమ్మా పెన్ను. ఇది రాసుకున్న పెన్ కాదు. మరి 1 minute. రేయ్, ఎగ్జామ్ తర్వాత రాయచ్చు, ముందు బయటికి రారా. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఇది తేజ్కి ఇవ్వండి, అతనికి తెలుస్తుంది. తేజ్, హూస్ తేజ్? తేజ్, తేజ్. ఎవరు తేజ్? తేజ్ తేజ్ కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. మీ ఇద్దరిలో ఎవరికైనా ఈ పెన్ ఇవ్వాలని అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఇదిగో నీ పెన్. థ్యాంక్ యూ సార్. అమ్మా నందిని, సార్ వెయిట్, వెయిట్. తేజ్, ఈ పెన్ను ప్రొఫెసర్ ఇచ్చారు. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను వచ్చానంట. వచ్చావా? రేయ్, ఎగ్జామ్ తర్వాత రాయచ్చు, ముందు బయటికి రారా. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. నిన్ను ముందే ప్రేమించానని చెప్పడానికి నా దగ్గర దీనికన్నా వేరే ఏం లేదు తేజ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ తేజ్.